గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా కావేరి జలయేస్మిన్ సన్నిధం కురు. 7 జీవనదులు, 7 జీవనదుల కన్నా బ్రహ్మపుత్ర నది కామాఖ్యలో మహాశక్తి పీఠంలో వచ్చేటువంటి ఆ జీవనది ఇదిగో చెరువుతో వస్తుంది. ఇక్కడి నుంచి కైలాసం నుంచే మానస సరోవరం నుంచి అస్సాం వస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది చూడండి, ఈ కొండలట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ 3 కొండలు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అట. ఇక్కడ వారి ప్రాంతంలో వాడు ఇక్కడ నమస్కరించుకుంటూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ టిబెట్ వాళ్ళకు కూడా ఎంత భక్తి ఉన్నది చూడండి. మన వాళ్ళకు ఎంత భక్తి ఉన్నా కూడా ఇక్కడ ప్రాంతం వాళ్లకు ఎంత భక్తితో. ఇదిగో ఇది బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నది కైలాసం నుంచి వస్తున్నాయి. ఈ కైలాసం నుంచి అస్సాంకి వచ్చి కామాఖ్య దగ్గర ఆగుతాయి. ఇదే ఆకర్మ కామాఖ్యలో మహాశక్తి పీఠం దగ్గర ఈ గంగా నీళ్లు ఆగుతాయి. బ్రహ్మదేవుడు వరం వల్ల బ్రహ్మపుత్ర నది అంటే నారదుడికి ఏ వరము దొరకలేదు. కేవలం కలహబోధన ప్రియుడు అనేటువంటి పేరు పడింది. మరి నారదుడు పోయి బ్రహ్మను అడిగినాడు, స్వామి నాకు ఏ వరం ఇస్తావు? దేవతలందరికీ అన్ని వరాలు ఇచ్చినావు, అన్ని పండుగలు ఇచ్చినావు, మరి నాకేం ఇవ్వలేదు అంటే, ధనస్సు రాశిలో నీకు బ్రహ్మపుత్ర నది అని బ్రహ్మ మానస సరోవరం నుంచి వచ్చే నీళ్లు బ్రహ్మపుష్కర నది అని ధనస్సు రాశిలో ప్రవేశానికి అస్సాంలో కామాఖ్య నదికి నీకు ఇస్తున్నానని చెప్పి బ్రహ్మదేవుడు నారదుడికి ఆ యొక్క బ్రహ్మపుత్ర నది ప్రవేశం అస్సాంలో కామాఖ్య శక్తిపీఠం దగ్గర ఇచ్చినారు. ఎంత పుణ్యఫలం అది. ధనస్సు రాశి వాడు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ధనస్సు రాశిలో జన్మ ఉంటుందో వారు పోయి జన్మనామమే కానీ వ్యవహార నామమే కానీ వారు పోయి అస్సాంలో కామాఖ్య దగ్గర బ్రహ్మపుత్ర నది స్నానం చేసుకొని కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.